Today I am here to discuss about a very known complication of diabetes if unidentified life-threatening danger. వాట్ ఈస్ డయాబెటిక్ కీటోసిడోసిస్? చాలామంది అనుకుంటాము డయాబెటీస్ ఉంటుంది, దానివల్ల వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే షుగర్ ఎక్కువ అవుతుంది, షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది ఏంటి అనేది చాలామందికి కూడా ఒక అవగాహన ఉండదు. సో ఇవాళ నేను డీకే డయాబెటిక్ కీటో అసిడోసిస్ అనే ఒక ముఖ్యమైన అక్యూట్ డయాబెటిక్ కాంప్లికేషన్ గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. మన బాడీలో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్, అంటే మన ఫుడ్ డైజెస్ట్ కావడానికి, మన బాడీ నీడ్కి సరిపోయే విధంగా ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీలో నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ మన మజిల్లో ఎంత ఉండాలి, మన ఫ్యాట్లో ఎంత ఉండాలి, బాడీకి గ్లూకోజ్ ఎంత ఇవ్వాలి అనేది జనరల్గా డిసైడ్ చేస్తుందన్నమాట. సో ఈ డయాబెటిక్ కీటోసిడోసిస్ ఏంటంటే అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ, అంటే ఇన్సులిన్ అనేది పూర్తిగా తగ్గిపోవడం, లేదా మనకి వస్తున్న ఇన్సులిన్ అనేది బాడీ యొక్క నెసెసిటీస్ని రీచ్ అవ్వకపోవడం. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది? సో ఇప్పుడు మన బాడీలో మనం ఫుడ్ తీసుకున్న ఫుడ్ అంతా లివర్లో డిపాజిట్ అవుతుంది. అక్కడ నుంచి డైజెస్ట్ అయ్యే ఫుడ్కి ఇన్సులిన్ జనరల్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్రేక్ డౌన్ ప్రాసెస్కి కావాల్సినంత ఇన్సులిన్ బాడీ ప్రొడ్యూస్ చేయనప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ మన బాడీలో నుంచి ఆటోమేటిక్గా ఇన్సులిన్ తగ్గిపోవడం వల్ల బాడీ ఓన్గా ప్రొడ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల ఫ్యాటీ కన్వర్షను, అమైనో యాసిడ్స్ యొక్క ప్రివలెన్స్ ఎక్కువైపోవడం వల్ల బాడీలో హైపర్గ్లైసీమియా, షుగర్స్ ఎక్కువ మోతాదులో పెరగడం, తర్వాత కిటోసిస్ ఆర్ కిటోజెనసిస్ అంటాము. అంటే యాక్టివ్గా మనం అడిపోస్ టిష్యూలో, అంటే మన ఫ్యాట్ టిష్యూలో నుంచి బ్రేక్ అయ్యి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లివర్కి చేరుతాయి. ఎక్సెసివ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, అంటే ఎక్సెసివ్గా ఉన్న ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్సులిన్ యొక్క డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఓవర్గా ప్రొడ్యూస్ అయ్యి డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ కాజెస్ కేటకోలమైన్ సర్జ్ అంటాము. అంటే బాడీలో కొన్ని కీటోన్ బాడీస్ అనేవి ఫామ్ అవ్వడానికి తోడ్పడతాయి. ఈ కీటోన్ బాడీస్ అనేవి కీటోజెనసిస్ అనే ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. కిటోసిస్ ఈజ్ టాక్సిక్ టు ద బాడీ, అంటే ఈ కీటోన్ బాడీస్ అనేవి మన అవయవాలకి కానీ మన బాడీకి కానీ ఏ విధంగా మంచిగా హెల్ప్ చేయదన్నమాట. సో ఏమవుతుంది? హైపర్గ్లైసీమియా ఉండడం, షుగర్ ఎక్కువ పెరగడం వల్ల ఆస్మాటిక్ డయాలిసిస్ అంటాము. అంటే డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల పేషెంట్కి అన్కంట్రోల్డ్ షుగర్స్ అయిపోయి డీహైడ్రేషన్ అయిపోయి పేషెంట్ బాడీలో ఉండే pH అనేది తగ్గి యాసిడ్ లెవెల్ పెరిగి క్రమక్రమంగా బాడీలో యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ పేషెంట్ కాన్షియస్ స్టేట్ నుంచి సెమీ కాన్షియస్ స్టేట్ నుంచి అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో ఈ డీకేని ఒక డయాబెటిక్ పేషెంట్ ఎలా గుర్తించాలి? మోస్ట్ కామన్గా డీకేఏ ప్రెజెంటేషన్స్ ఎలా వస్తాయి అంటే చాలామందికి వాళ్ళకి షుగర్ ఉందని తెలియదు. ఇందులో మోస్ట్ కామన్గా టైప్ 1లో ప్రెజెంట్ అవుతాయి అన్నమాట. అంటే టైప్ 1 డయాబెటీస్ అంటే కంప్లీట్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో జరగట్లేదు. సో బయట నుంచి మనం ఇన్సులిన్ ద్వారా వాళ్ళకి సప్లై ఇస్తాము, కానీ మొదటిలో షుగర్ ఉందని వాళ్ళకి తెలియదు కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ప్రెజెంటేషన్ అంటాం. షుగర్ ఉంది అని బాడీలో ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అప్పటికే ఈ కీటోసిస్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోవడం, దీనివల్ల పేషెంట్ ఇబ్బంది పడి హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్ని అసెస్ చేసి ఈ ప్రాబ్లంని గుర్తించిన ప్రాబ్లంని ఏంటి అని డయాగ్నోసిస్తో కన్ఫర్మ్ చేసుకొని డాక్టర్ అప్పుడు డయాబెటిక్ కీటోసిడోసిస్ పేషెంట్కి ఉందని నిర్ధారించి ట్రీట్మెంట్ చేస్తారు.